లోపలికి అయితే పోదాం. సుందర్ కళాకారు దగ్గర ఇంకా గణేష్ కళాకారు దగ్గరకు అయితే పోదాము. సుందర్ కళాకారుల పెద్ద గణేష్ అంటే ఆల్రెడీ ఇది బుక్ అయిపోయిందంట. ఒక 2 weeks తర్వాత ఈ రోడ్లను చూడాల్సింది. మొత్తం ట్రాఫిక్. ఫైనల్లీ గణేష్ సింగ్ కళాకారు దగ్గరకు కూడా వచ్చేసాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గాయ్స్, ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, సో దుల్పేట్ అయితే వచ్చినాం మా వీడియోలో గణేష్ చూడడానికి. సో ఆల్రెడీ దుల్పేట్లోనే ఉన్నాము. సో చూసులేదా దుల్పేట్ రోడ్. ఒక 2 weeks తర్వాత ఈ రోడ్లను చూడాల్సింది. మొత్తం ట్రాఫిక్. ఆల్రెడీ సైడ్లలో పెట్టిలు గణేష్ని కూడా వచ్చు మీరు. అసలు మొత్తం రైట్ లెఫ్ట్ మొత్తం అన్ని గణేషులే. సో ఇంకా లోపలికి అయితే పోదాం. సుందర్ కళాకారు దగ్గర ఇంకా గణేష్ కళాకారు దగ్గరకు అయితే పోదాము. గణేష్ అయితే చూద్దాము. సో క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది బాగా, అస్సలు మిస్ అవ్వద్దు. ఫుల్ వీడియో అయితే చూడండి గాయ్స్. సో ఇటు చూడవచ్చు పెద్ద వినాయకుడు. ఫస్ట్ మనం సుందర్ కళాకారు దగ్గరికి అయితే వెళ్ళిపోదాము గాయ్స్. ఇది వచ్చేసి సుందర్ కళాకారు గల్లీ అనమాట. సో రైట్ సైడ్లో మీరు చూసుకోవచ్చు. ఈ గణేశుడు మాత్రం ఇంకా పెయింటింగ్ కాలే. సో ముందరికి వెళ్ళి రైట్ తీసుకుంటే సుందర్ కళాకారు అని బోర్డు అయితే కనిపిస్తుంది మనకి. లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మొత్తం ఏడే చూసిన గణేశుడు గైస్. సో ఇవి మాత్రం పెయింటింగ్ కాలే. నాకు తెలిసి దగ్గర ఒక 18 to 19 feet ఉంటాయి ఈ గణేశుడు మాత్రం. చూడవచ్చు పెయింటింగ్ అయితే కాలే. పెయింటింగ్ అయిపోతే ఇంకా మెంటల్ ఉంటాయి గణేశుడు మాత్రం. సో ఇదే అనమాట గణేశుడు లోపల. సుందర్ కళాకారు దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. చూసులే మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంది గణేశుడు మాత్రం. ఇదే అనమాట గల్లీ సుందర్ కళాకారు. గాయస్, మనం ఫైనల్లీ సుందర్ కళాకారు దగ్గరికి అయితే వచ్చేసాము. సో చూసులే సుందర్ కళాకారు ఆల్రెడీ బయట పెట్టేసి ఉన్నారు. ఇవన్నీ ఇంకా పెయింటింగ్ ఫినిషింగ్ వర్క్ అయితే ఇంకేం కాలేదు. సో ఆడ కూడా ఉన్నాయి. సో ఇది వచ్చేసి సుందర్ కళాకారుది పాత గోడౌన్ అన్ను. సో ఇది వచ్చేసి కొత్త గోడౌన్ వీలేదా అనమాట. ఫైనల్లీ లోపల కూడా వచ్చేసినాము. చూస్తున్నాగా గణేశులు అయితే మొత్తం ఫినిషింగ్ కూడా అయిపోయింది. సో చూడవచ్చు మీరు. స్టార్టింగ్లో ఈ గణేశుని చూసిలా సేమ్ ముంబై మహారాష్ట్రలో ఎట్లుంటే అట్లానే ఉన్నాయి గణేశులు మాత్రం. ఫినిషింగ్ మాత్రం వేరే ఉన్నాయి. సో ఇది చూడవచ్చు. సో సుందర్ కళాకారుల పెద్ద గణేష్ అంటే ఆల్రెడీ ఇది బుక్ అయిపోయిందంట. సో ఇది అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఒకసారి మీరు చూసుకోవచ్చు. మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది మాత్రం. సో ఇది కూడా ఈ గణేశుడు కూడా మస్తు ఉంది. సో మీద చూస్తున్నా మొత్తం కృష్ణ ఉంది. ఇదైతే వేరే అసలు చూస్తున్నా గణేశుడు మాత్రం సేమ్ ఇదే గణేశుడు. కొంచెం డిఫరెంట్ ఉంది అది అంతే. ఇది చూసుకోవచ్చు మీరు. నార్మల్గా ఇది పెయింటింగ్ అనుకుంటాం కానీ కాదు. ఇది అసలు అంటే రియల్ క్లాత్. చూసుకోవచ్చు మీరు, రియల్ క్లాత్. సో మస్తు అంటే మస్తు పెద్దగా ఉంది గణేష్. ఆల్రెడీ బుక్ అయిందంట ఇది. ఈ గణేషన్కి అయితే ఇంకా ఫినిషింగ్ అవ్వాలి. సో దీనికి వర్క్ అయితే ఇంకా చేస్తలేదు. నవలు అయితే చేస్తలేడు వర్క్. సో ఇది కూడా మస్తు హైట్ ఉంది. వీడియోలో కనిపిస్తలే కానీ చాలా అంటే చాలా హైట్ ఉంటుంది. సో ఇది అన్నమాట సుందర్ కళాకారుది మొత్తం ఫేమస్ గణేశుడు అంటే ఇదే సుందర్ కళాకారుది. ఆల్రెడీ బుక్ చేసేసుకున్నా అంట వీళ్ళు. సో ఇది చూసు కదా మొత్తం. ఇది అయితే ఫినిషింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ గణేశుడు అయితే వేరే అసలు. క్లాత్ కూడా మంచిగా ఉంది. ఐస్ చూసి మొత్తం ఫినిషింగ్, ఐస్ కానీ చేతులు కానీ మీద కృష్ణుడు కానీ పాములు కానీ వేరే అంటే వేరే ఉంది అసలు ఈ గణేష్ మాత్రం. సో గాయస్, బయట కూడా గణేశుడు అయితే ఐడల్స్ అయితే ఉన్నారు. సో లోపల మీకు చూపించిన కదా మొత్తం. సో అవన్నమాట సుందర్ కళాకారు ఐడల్స్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంది. సో ఇక్కడ బయట చూసుకోవచ్చు. చూస్తుంది కలరింగ్ కాలేదు, ఇంకా నార్మల్ పెయింట్ మాత్రమే చేసిళ్ళు. ఫినిషింగ్ కూడా ఉంది దీనికి. సో ఇంకో షెడ్కి అయితే వెళ్ళిపోదాం మనము. ఈ షెడ్లో చూద్దాము ఏమున్నాయి. సో గాయస్, ఈ షెడ్లో చూస్తుంది కదా వీడైతే పెయింటింగ్ చేస్తాడు. ఫినిషింగ్ అయితే ఇన్ని కంప్లీట్ చేస్తాడు. సో ఈ ఒక్క గణేష్ మాత్రం రెడీగా ఉంది. నాకు తెలిసి ఇది కూడా బుక్ చేసుకోవాలి అనుకుంటా వీళ్ళు. సో చూస్తూ మెంటల్ అంటే మెంటల్ ఉండదు. సో లోపలికి అయితే పోయి వద్దాము. పెద్ద ఉన్నాయి ఒక్కొక్క గణేష్ మాత్రం. చూస్తలే ఎంత హైట్ ఉందో. నేను ఇంకా 0.5లో తీస్తున్నాం. చాలా అంటే చాలా హైట్ ఉంది గణేష్ మాత్రం. ఫినిషింగ్ అయితే మాత్రం వేరే లెవెల్ కనిపిస్తుంది అసలు గణేష్ మాత్రం. సో గణేష్ కళాకారుకి అయితే దగ్గరికి వెళ్ళిపోదాము. ఆడ కూడా చూద్దాము.
ఆడ కూడా పోతాం గణేష్ ఐడల్స్ ఎట్లుంది. ఫైనల్లీ గణేష్ సింగ్ కళాకారు దగ్గరకు కూడా వచ్చేసాము. సో లోపలైతే ఉన్నాయి గణేష్ ఉంటే, సో లోపలికైతే పోదాము. చూస్తున్నా ఇంట్లో పెట్టేసుకుంది మొత్తం. ఆయన సో ఓవరా అన్న జుట్టు మొత్తం క్రేజీ ఉంది. చూసారా గణేష్ సింగ్ కళాకారం సేమ్ సుందర్ కళాకారు. ఈడ మాత్రం ముంబై ఐడల్స్, మహారాష్ట్ర సోలాపూర్ ఐడల్స్ మొత్తం ఉన్నాయి. చూసుకోవచ్చు కదా. బుక్ అయిపోయినాయి అన్న అన్నీ అయిపోయినాయి. సగం ఉన్నాయి. మ్యాక్సిమం అన్నీ బుక్ అయిపోయినాయి కదా. సో చూస్తున్నారు గైస్ వెంకటేశ్వర థీమ్. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది ఫినిషింగ్ మాత్రం. ముంబై గణేష్ సేమ్ అట్లానే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఓహో వెంకాలో కూడా ఉంది. ఇక్కడ పెయింటింగ్ కాలే అంతే. పెయింటింగ్ అయిపోయింది అనుకో నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. పెయింటింగ్ అయిపోయిన తర్వాత నాకు తెలిసి అట్లా కనిపిస్తుంది అనుకుంటా. ఈ గణేష్ చూస్తున్నా, ఈ గణేష్ అట్లా కనిపిస్తుంది. పెయింటింగ్ మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. సో ఇట్లయితే కనిపిస్తుంది ఆ గణేష్ మాత్రం. సో ఇంకా ఈడ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు. ఈడ మొత్తం గణేష్ సింగ్ కళాకారు అంటే ముంబై, మహారాష్ట్ర, సోలాపూర్ గణేష్ థీమ్సే వస్తాయి. ఈడ చూసుకోవచ్చు. అన్నీ నించోని కొన్ని కూర్చొని ఉంటాయి. మెంటల్ అంటే మెంటల్ ఉన్నాయి గణేష్ మాత్రం. చూస్తున్నా మ్యాక్సిమం అన్నీ బుక్ అయిపోయినాయి అని చెప్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు అన్నీ సోల్డ్ అవుట్ అని ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది ఈ గణేష్ సోల్డ్ అవుట్. ఇది సోల్డ్ అవుట్, అది సోల్డ్ అవుట్, ఇది సోల్డ్ అవుట్, అది సోల్డ్ అవుట్. ఆహా ఇది మాత్రం మెంటల్ నెక్స్ట్ లెవెల్. ఇదైతే ఈ మధ్య మొత్తం ఫేమస్ అవుతుంది గణేష్ మాత్రం. చూస్తున్నారు కదా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఊసోన్ మాత్రం మహారాష్ట్ర, ముంబై అట్లా అన్నీ సోల్డ్ అవుట్ అని ఉన్నాయి మ్యాక్సిమం. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కూడా సోల్డ్ అవుట్. ఇది కూడా సోల్డ్ అవుట్. ఈ గణేశుడు కూడా సోల్డ్ అవుట్. మొత్తం క్రేజీ అంటే క్రేజీ. మనం సుందర్ కళాకారుల చూసాం కదా పెద్ద గణేష్. సో అదే గణేష్ మన గణేష్ సింగ్ కళాకారు కూడా ఉంది. సో ఇక్కడ కూడా ఈ వీడియోలో చిన్నగా కనిపిస్తుంది కదా, మస్తు అంటే మస్తు పెద్దగా ఉంది గైస్. ఇది ఒకటి అన్న వాళ్ళు అయితే దీని కలరింగ్ అయితే చేస్తారు, ఫినిషింగ్ చేస్తారు దీనికి. ఈ గణేష్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది, క్రేజీ. గణేష్ సింగ్ కళాకారు దగ్గర మాత్రం అన్ని పెద్ద పెద్ద ఐడియాస్ ఉన్నాయి గైస్. దగ్గర 15, 16 నాకు 20 ఫీట్స్ కూడా ఉండొచ్చు. చూస్తున్నా మెంటల్ ఉంది గణేష్ మాత్రం చూసుకుంటాం. ఇది అన్నీ చెప్పాలంటూ A to Z ఒక్కొక్క గణేష్ ఐడియా మాత్రం మస్తు అంటే దగ్గర ఒక 13-14 ఫీట్స్ కన్నా ఎక్కువనే ఉన్నాయి. చూసుకోవచ్చు. వీళ్ళు ఎట్లా తీసుకోబోతారో ఏమో. గణేషన్ చూసి లోటస్ థీమ్ లాగా వేసేది గణేషన్ మాత్రం. సో ఇది ఒక్కటి సోల్ అవుట్ కాలేదు, ఇవన్నీ పెద్ద. అన్న వాళ్ళకైతే అడుగుదాం ఒక్కొక్క గణేష్ ఎన్ని ఫీట్లు అయితే ఉంటాయి. ఎన్ని ఫీట్స్ ఉంటాయి అన్న గణేషులు ఒక్కొక్కటి? 18 మీదనే ఉంటాయి కదా. నా ఫినిషింగ్ అన్నీ అయిపోయినాయి కదా నాకు. ఆల్రెడీ కొన్ని సోల్ అవుట్ కూడా అయిపోయినాయి అనుకుంటా. ఇది అయిపోయిందా అన్న? సో ఇది అయిపోయిందా? అవునా? ఒక 19 ఫీట్స్ ఉంటుందా అన్న? ఇది 25 ఫీట్స్ ఇది. అది కూడా సేమ్. క్రేజీ అన్న. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ చేసి 25 ఫీట్స్ అంట. మీరు అర్థం చేసుకోవచ్చు. 25 ఫీట్స్ ఆల్రెడీ బుక్ చేసేదంట. బుక్ చేసే బట్టే వీళ్ళు తయారు చేస్తారని చెప్పారు. సో అన్న వాళ్ళు ఇందాక అనిపించలేదు కదా, వాళ్ళే అనమాట. వీళ్ళు అంటే వాళ్ళే చేసేది అనమాట. ఇదంతా క్రేజీ అంటే క్రేజీ అసలు.
మొత్తం ఇది చూసుకోవచ్చు. సుందర్ కళాకారులు, మన గణేశం కళాకారులు అన్ని పెద్ద ఐడల్స్ ఉన్నాయి కదా, చిన్న లేవు, అన్ని పెద్ద ఆర్డర్లు బట్టి తీసుకుంటారంట వాళ్ళు. ఇది చూసినా సైడ్ లోపల కూడా ఉన్నాయి, ఇంకా అటు కూడా ఉన్నాయి. ఇది గణేష్ సింగ్ కళాకారు. ఈ గణేష్ కూడా సోల్ అవుట్ అయిపోయింది, ఇది కూడా అయిపోయింది కానీ పెయింటింగ్ కాలేదు ఇది అంతే. ఇది కూడా మస్తు ఉంది. కొన్ని ఉన్నాయి గణేష్, ఇది కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది కానీ పెయింటింగ్ కాలేదు. మ్యాక్సిమం అన్ని సోల్డ్ అవుట్ బుకింగ్ చేసుకోవాలి గాయ్స్. కొన్ని పెయింటింగ్ చేసేది ఉన్నాయి, మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చేది ఉంది. సో మన గణేష్ చతుర్థి అయితే ఇంకా 1 month ఉంది కాబట్టి, సో మన వాళ్ళు అయితే జల్దీ వచ్చి బుకింగ్ అయితే వేసుకుంటున్నాం. ఇదన్నమాట గణేష్ సింగ్ కళాకార్ ఐడల్స్ మాట. వచ్చేసి సోలాపూర్, మహారాష్ట్ర, ముంబై గణేశుడు ఐడల్స్ ఉంది. సో ఇంకా చూస్తున్నారు, ఇంకా చిన్న గడ్డలు ఎట్లా తీసుకోవడం నాకు అర్థమవుతుంది. ఇంత దారులతో కొట్టిడు మీకు ఒకసారి చూపిస్తా, బయట నుంచి చూస్తున్నారు లోపల ఉన్నాయి. ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం ఖైరతాబాద్ గణేష్, హైదరాబాద్ ఫేమస్ గణేష్ హైదరాబాద్. వర్క్ అయితే ఇంకా రాలేదు, సో చాలా వర్క్ అయితే ఉంది, చూడవచ్చు. హైదరాబాద్ గణేష్ చూస్తున్నా, వర్క్ అయితే చాలా ఉంది. అందరు వచ్చి చూసి అయితే పోతారు. ఈసారి గణేశుడు మాత్రం ఇట్లా ఉంటుంది. సో పోస్టర్లు అయితే పెట్టిళ్ళు, చూపిస్తాం ఇక. ఇదన్నమాట పోస్టరు చూస్తున్నా. సైడ్కి కూడా అయిపోయింది, మొత్తం పెయింటింగ్ వేసాడు ఒకటే మీద ఉంది. మొత్తం సెక్యూరిటీ చూడాల్సింది. గణేష్ పండుగ మొత్తం ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోతే ఇచ్చాడు. సో మీరు దూరంకి వెళ్ళి అయితే చూపిస్తారు చూడండి. సో ఇదన్నమాట హైదరాబాద్ గణేష్, హైదరాబాద్ కా ఫేమస్. అటు సైడ్ కూడా వర్క్ అయితే చేస్తుంది చూడండి. మొత్తం పెయింటింగ్ చేస్తే మొత్తం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. సో ఇదన్నమాట బ్లాగ్ ఈరోజు. సో ఐ హోప్ ఈ బ్లాగ్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్.